ప్రశ్న రావణ్ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్తున్న మాట. కావాలంటే వినండి. విమర్శించాడు. అయినా రావణ తరపే ఇవాళ మేము ఉంటాం. ఎందుకంటే రావణ్ మీద ప్రయోగించింది అసాధారణమైన అన్యాయమైన చట్టాన్ని ప్రయోగించి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే రేపు మాకైనా అదే గతి అని. సో రావణ్ మీద ఉపా చట్టం పెట్టడం తప్పట, రేపు మా మీద కూడా పెట్టవచ్చు, కాబట్టి మేము రావణ్కి సపోర్ట్ చేస్తాం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. వాళ్ళ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు చెప్తున్న మాట. ఏమండి, ఇప్పుడు అంబటి రాంబాబు గారు రీసెంట్గా చంద్రబాబు నాయుడు కానీ లకారం భాషలో మాట్లాడారు. అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టారు కానీ ఉపా చట్టం పెట్టలేదుగా. ఉపా చట్టం ఎవరి మీద పెడతారు? మావోయిస్టులకి సపోర్ట్గా ఉన్న వాళ్ళ మీద, ఉగ్రవాదులకి సపోర్ట్గా ఉన్న వాళ్ళ మీద, వాళ్ళకి సహకరించిన వాళ్ళ మీద, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించిన వాళ్ళ మీద పెడతారు. ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ మావోయిస్టులకి సపోర్ట్ చేసిన వ్యక్తి, హిడ్మా ఎన్కౌంటర్ సమయంలో మావోయిస్టులకి సపోర్ట్గా మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు ఆ వీడియోలు ఉన్నాయి కాబట్టి ఉపా చట్టం పెట్టారు. తప్పెలా అవుతుంది? తీవ్రవాదులకు కూడా ఒక వాదం ఉంది అని చెప్పిన వ్యక్తి, మళ్ళీ అలాంటి వ్యక్తి మీద ఉపా చట్టం పెట్టడం తప్పెలా అవుతుంది? అసలు ఇది కూడా పక్కన పెట్టండి అండి. ఈ దేశం మీద నాకు ప్రేమ లేదు అని చెప్పిన వ్యక్తి మీద దేశద్రోహం కేసు పెట్టడం తప్పెలా అవుతుంది? అందులోనూ హిందూ మతాన్ని టార్గెట్ చేసి, హిందూ పురాణాలను టార్గెట్ చేసి, హిందూ దేవుళ్ళని టార్గెట్ చేసి, పురాణ స్త్రీలు ద్రౌపదీదేవి, సీతాదేవిని నోటికొచ్చినట్టు మాట్లాడిన వ్యక్తి మీద కేసులు పెట్టడం తప్పవుతుందా? అలాంటి వ్యక్తి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? అంటే అలాంటి వ్యక్తి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటము అంటే ఆ వ్యక్తి మాట్లాడిన ప్రతి మాటని ఓన్ చేసుకోవడం అన్నట్టే లెక్క. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టడం తప్పు అంటే అతను మాట్లాడిన మాటలు కరెక్ట్ అన్నట్టేగా అర్థం. అతని మీద కేసులు పెట్టడం తప్పు అంటే అతను చేసినవన్నీ కరెక్ట్ అన్నట్టే అర్థం. కాబట్టి అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుంది అంటే అతను దేశద్రోహం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దేశద్రోహాన్ని పాల్పడుతున్న పార్టీనే. మరి దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. దేశద్రోహుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదలుచుకుందా? హిందూ మతాన్ని టార్గెట్ చేసే వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదలుచుకుందా? రేపేం చెప్పదలుచుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, హిందూ దేవుల మీద టార్గెట్ చేయండి అని చెప్పదలుచుకున్నారా? హిందూ దేవదేవతలను ఇష్టం వచ్చినట్టు తిట్టండి అని చెప్పదలుచుకున్నారా? అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద దాడులు చేశారు, విగ్రహాల మీద దాడులు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో రసాయనం కలిపి మాకు పంచిపెట్టారు. పరకామని చోరీ చేస్తే దొంగతో రాజీ పడ్డారు. అది సరిపోక హిందూ మతాన్ని టార్గెట్ చేసే వాళ్ళకి వెనకాల ఉంటామని చెప్పడం అంటే ఎంత ధైర్యం ఉండాలి? ఏం చెప్పదలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? హిందువుల మీద దాడి చేయండి, మేము ఓన్ చేసుకుంటాం, హిందూ దేవులను తిట్టండి, మేము సపోర్ట్గా ఉంటాం అని చెప్పదలుచుకుందా? అంటే మీ ఉద్దేశం ఏంటి? దళిత క్రైస్తవ అనేటువంటి ఒక పదాన్ని పుట్టించి హిందూ మతంలో ఉన్న దళితుడిని క్రైస్తవ మతంలో కలపాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నమా? ఆ ప్రయత్నం చేస్తున్న వాళ్ళ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? అలాంటి వాళ్ళ మీద కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టిద్దా? సో వాళ్ళు ఓపెన్ అయిపోయారండి. ఏమంటారు? మీరు కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.